హాయ్ అండి. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి అన్నింటికి సరిపోయేలాగా మంచి గ్రేవీగా, టేస్టీగా వంకాయ కర్రీ చేయడం కోసం స్టవ్ పైన కడాయిలో ఒక గుప్పెడు పల్లీలు వేసి 2 చుక్కల నూనె వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, అలాగే కారానికి తగ్గట్టు 10, 12 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి ఇవన్నీ వేగాక తీసి చల్లారిన తర్వాత మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసి, ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఒక పెద్ద సైజు టమాటాని ముక్కల్లాగా కట్ చేసి వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, కొంచెం కసూరి మేతి, టేస్ట్కి తగ్గట్టుగా అంటే గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు వేసి ఒక పావు లీటర్ వరకు నీళ్లు వేసి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం మంట మీద ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే దించేసుకుంటే మనకి చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. లేదు ఇంకా గట్టిగా ఉండాలి అనుకుంటే ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఈ కర్రీ పొద్దున టిఫిన్లోకి చపాతీ, రొట్టె అలా చేసుకోవచ్చు. మధ్యాహ్నం కలర్ రైస్ అంటే పులావ్, బగారా రైస్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది.